గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. బ్రేక్ఫాస్ట్ ఏంటి? మార్నింగ్ నేను ఇంట్లో రాగి ఇడ్లీ తిన్నాను సార్. బ్రేక్ఫాస్ట్ ఇదా? తర్వాత అంటే ఇంతేనా సార్? దిస్ ఇస్ మై బ్రేక్ఫాస్ట్. అయిపోయింది అంతే. 5 గ్లాసులు ఒక 500 ml హాట్ వాటర్, 500 ml రాగి చెంబులో నీళ్ళు. ఇది చాలా మందికి దీని వాల్యూ తెలియదు. ఒక 3 నెలలు దాకా అంటే 3 నెలలు చాలా బాడీలో వచ్చేది. పొద్దున్నే మనం రాగి చెంబుతో సూర్య నమస్కారం ఎందుకు చేస్తాం? ఎనర్జీ. సో ఇట్ ఈస్ హైలీ ఆల్కలైన్, అసిడిటీ కూడా తగ్గిస్తుంది. ఎక్సలెంట్ ఇది. ఐ హ్యావ్ దిస్ బ్లాక్ రెసిన్స్ నైట్ నానబెట్టేస్తాను. సో మార్నింగ్ ఈ వాటర్ తాగితే అండ్ బ్లాక్ రెసిన్స్, ఇవి రైసిన్స్, ఇవి వైన్ లాగా ఉంటుంది మార్నింగ్. ఎంత బాగుంటుంది. దెన్ యూ ట్రై ఇట్, ఇట్స్ వెరీ గుడ్. యూ వాంట్ టు టేస్ట్ లిటిల్ బిట్? యూ టేస్ట్ ద వాటర్. ఇది ఐస్కి చాలా మంచిది. ఐస్ సైట్ ఎక్సలెంట్. చాలా మనం అంతా ఏవో టాబ్లెట్స్ అనుకుంటాం కానీ ఆ స్వీట్నెస్ అంతా వాటర్లోకి వచ్చింది సార్. ఇంట్లో లేట్గా నానబెట్టినారు, లేకపోతే రెడ్ షేక్ అవుతుంది. సో ఇది మేము బ్రేక్ఫాస్ట్. 4-5 ఆల్మండ్స్, 2 వాల్నట్స్ అండ్ డేట్స్. సార్ అమ్మగారు ఉన్న టైంలో కూడా మీ బ్రేక్ఫాస్ట్ ఇదేనా? లేదు, అమ్మ వండితే ఇంత పొంగలు, అందుకని అప్పుడు అలా ఉండేవాడు. నిజంగా అవన్నీ మిస్ అవుతున్నాయి. ఎందుకంటే అమ్మ చేసి వంట కమ్మతనం అంటారు కానీ ఆమెకున్న బిజీలో ఎంతోమందికి వంటింట్లో నిలబడి 7 to 8 అద్భుతమైన బ్రేక్ఫాస్ట్ రోజు. ఇప్పుడు కూడా ఆ బోర్డు ఉంటుంది, ఆ బోర్డులో ఎగ్జాక్ట్లీ నేను అక్కడ టైమింగ్స్ అవి చూశాను అండ్ మెన్యూ కూడా. అంటే అది ఎందుకు పెట్టిందంటే ఆమె సిస్టమ్స్లో ఎక్స్పర్ట్. పెద్ద జాయింట్ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ, ఉన్నారు ఇప్పుడు కూడా ఉన్నారు. వాళ్ళు 2 బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ వైఫ్స్ ఉన్నారు. ఒక ఆయన పోయేటి మధ్య గొడవ అవుతుంది కదా. ఒక కిచెన్ ఉంటే ఇంట్లో ఎక్కడైనా గొడవ స్టార్ట్ అయితే వంటింట్లోనే. సో ఆమె టైం టేబుల్ సెట్ చేసింది. అందరినీ ఒక పార్లమెంట్ సెషన్ పెట్టి ఇవాళ ఇది పెడదాం, ఇవాళ పొంగల్, రేపు దోశలు, ఎల్లుండి ఊతప్పం, ఒకటే బ్రేక్ఫాస్ట్ అంతే. ఒకటో రెండో ఏదో ఒకటి అందరూ డిసైడ్. అలా పెట్టేది సిస్టమ్. అలాగే మెయింటైన్ చేసింది జాయింట్ ఫ్యామిలీని. సో ఆ రోజు మనకు మెంటల్ ఫిక్స్ లేస్తే పొద్దున్న ఇది ఉంటుంది టిఫిన్. అద్భుతంగా ఉంటుంది. ఆ పొంగల్లో ఎర్ర పచ్చడి నెయ్యి వేసుకుని లాగేస్తే అప్పుడు 10 kgs తగ్గాను వెళ్ళిపోయిన తర్వాత. దిగులతో కొంత, హెల్త్ మెయింటైన్ చేయాలి కొంత. కానీ ఆ మాత్రం ఇంతే తినేది ఎంత ఉడినా కూడా. లాస్ట్ వరకు కూడా 10 inches పుట్ ఆన్ వెయిట్. నాకు కూడా అదే వచ్చింది. సో అలాగా అండ్ బ్రేక్ఫాస్ట్ వాస్ అండ్ లంచెస్ వేర్ గ్రాండ్. అంటే గ్రాండ్ అంటే లంచ్ బాగా హెవీగా ఉండేది. ఒక 5-6 వెరైటీస్ నాన్ వెజ్జెస్, సారీ 5 వెరైటీ, 1-2 వెరైటీ నాన్ వెజ్, బంతి భోజనంలా ఉండేది అందరూ. ఇది కృష్ణగారి చీర. కృష్ణగారు ఇక్కడ కూర్చునేవాళ్ళు, అమ్మ ఇక్కడ కూర్చునేది. అందరు కూర్చునేవాళ్ళు, అంకుల్స్ అంతా కూడా అందరు తినేవాళ్ళం. మహేష్ వాళ్ళందరూ కూడా. మహేష్ లవ్స్ అర్ ఫుడ్, చాలా ఇష్టం. ఏది ఫేవరెట్ ఫుడ్ మహేష్గా? అమ్మగారు చేసే దాంట్లో బిర్యానీ, గోంగూర మాంసం, గారె. కృష్ణ గారికి కూడా చాలా ఇష్టం. కృష్ణ గారికి చాలా ఫుడ్ ఇష్టం. మహేష్ కూడా అంతే, చాలా లైక్ చేశాడు. పిన్ని అని పిలిచేవాడు. నిజంగా యూజ్ టు లవ్ దట్ బాండింగ్ వాజ్ దేర్ ఇన్ ద ఫ్యామిలీ త్రూ అవుట్. సార్ అది కానీ ఇప్పటికీ బయట ఆడియన్స్కి చూస్తున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటి అంటే కృష్ణ గారి ఫ్యామిలీ మీరు ఎక్కడ ఆ తేడానే కనిపించదు. ఎంత కలిసిపోయారు అంటే బయట చూసే వాళ్ళకి ఆ తేడా కనిపిస్తుంది కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ, మీరు కలిసినప్పుడు కానీ, మీరు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కానీ ఇదంతా ఒక ఫ్యామిలీ అన్నట్టు ఉంది. ఒక ఫ్యామిలీ ఎట్లా సార్ అది ఎట్లా సాధ్యం? అది జనరల్లీ ఒక కాన్సెప్ట్ అంటే బ్లడ్ ఈస్ థికర్ దెన్ వాటర్ అని. బ్లడ్ ఈస్ థికర్ దెన్ వాటర్, అది ఓకే. బట్ అంతకన్నా ఆత్మబంధువులు అంటారు కదా, పెద్దవాళ్ళు కరెక్ట్గా ఉంటే వాళ్ళ ఉద్దేశాలు ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోతుంది. తరతరాలు వాళ్ళు కంటిన్యూ చేయాలి. అంటే వాట్ ఈస్ సక్సెస్ ఆఫ్ కృష్ణ గారు అండ్ మదర్ లవ్? నిస్వార్థత. ఇద్దరి దగ్గర ఏమి కోరుకోలేదు, డబ్బు కానీ ఇది కానీ ఏం కోరుకోలేదు. వాళ్ళిద్దరు సక్సెస్ ఏంటి?
వాళ్ళ ప్రేమ అంతే, నిస్వార్థమైన ప్రేమ. కానీ అంటే అమ్మగారు పొసెసివ్ కాదా సార్ కృష్ణ గారు? చాలా. దెన్ హౌ? అంటే ఎలా ఉండేదంటే కొంచెం పబ్లిక్ కూలింగ్ గ్లాస్ వేసుకో అంటే ఎవరు కళలు చూడకూడదు, అంత ఇష్టం. కానీ ఫ్యామిలీకి వచ్చేసరికి అంటే ఇద్దరు కూడా కృష్ణ గారు కానీ మదర్ కానీ ఎవరు ఇద్దరిలో ఏది కోరుకోలేదు, మనందరం కలిసి ఉండాలి, అందరం బాగుండాలి. ఆమె కూడా అదే చెప్పింది పెళ్లి చేసుకున్నప్పుడు కూడా, వీఆర్ ఆల్రెడీ వీ హ్యావ్ ఎ ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ కలిసి ఉండాలి. చిన్నప్పుడు అప్పుడు ఇంకా మహేష్ పుట్టలేదు, రమేష్, పద్మ, మా అందరినీ కలిసి వీళ్ళు డ్రైవ్-ఇన్ హోటల్ మెడ్రాస్లో తీసుకెళ్ళి టిఫిన్ పెట్టేవాళ్ళు సండేస్ ఖాళీ ఉన్నప్పుడు, అందరు కలిసి అలా తిప్పేవాళ్ళు. సో ఆ బాండింగ్ కంటిన్యూ అయింది, వాళ్ళ మంచి ఉద్దేశాలు కంటిన్యూ చేసాం. ఎందుకంటే ఎవరి లైఫ్ వాళ్ళది, వాళ్ళ లైఫ్ వాళ్ళది, మా లైఫ్. బట్ అట్ ద సేమ్ టైం మనకు ఉన్నాం అన్న ఫీలింగ్ ఎప్పుడూ మాకు అది గట్టిగా ఉంటుంది. అది నాకు ఉంది, అందరికీ ఉంది, అది ఎప్పుడు ఉంటుంది. ఒక మాట నేను ఎవరిని అనేవాడు, కృష్ణ గారిని కానీ వాళ్ళని పిల్లలు కానీ ఎవరన్నా ఒక మాట అంటే ఫస్ట్ నోరు వచ్చేది నాకే. అది అదేలాగా ఇంద్రాంటి మదర్ కూడా అంతే క్లోజ్గా ఉంటారు, దే ఆర్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. అది చాలా రేర్, అది చాలా రేర్. అందుకని 1% కూడా చెప్పలేను సార్, ఇంతమంది ఇంత ఒకటే భావాలతో ఉండడం అనేది అది వాళ్ళ గొప్పతనం అంటారు పెద్దవాళ్ళు అందరూ. కృష్ణ గారు కానీ మదర్ కానీ ఇంద్రాంటి కానీ అందరూ ఆ పద్ధతిలో పెంచారు, ఎవరికి తక్కువ చేయలేదు, అందరినీ ప్రేమించారు. మహేష్ అంటే అమ్మకి అమితమైన ప్రేమ, అందుకే ఆ కట్అవుట్ అది ఎవరో ఫ్యాన్స్ ఇస్తే అది అలాగే కదలకూడదు అని పెట్టింది. ఇంట్లో బ్యూటీ ఏంటంటే ఇది ఇల్లులాగా నేను ఫీల్ అవును, దేవాలయంలోనే ఫీల్ అవుతా, ఒక మ్యూజియం, ఒక దేవాలయం. అన్ని ఏ గోడ చూసిన మెమరీస్ ఉన్నాయి. ఎక్కడ ఆమె ఏమేమి పెట్టిందో ఒక్కటి కూడా కదపలేదు, అలాగే ఉంచేసాను, అలాగే ఉంచేసాను ఏది. ఎందుకంటే అలా ఆ మెమరీతో ఉండాలండి. ఇన్ఫ్యాక్ట్ పైన కూడా వాళ్ళు రూమ్ ఖాళీ అయిన తర్వాత యాక్చువల్ షిఫ్ట్ అవ్వాలి, నేను వెళ్ళలేకపోతాను, ఎనర్జీ అది అలాగే ఉంచేసాను. వాళ్ళని అక్కడ వెళ్ళి కూర్చొని ఒక 1/2 అవర్ నవ్వుకుంటాను, ఫీల్ అవుతాను, ఏడుస్తాను ఒక్కోసారి. అక్కడ జరిగిన బ్యూటిఫుల్ మూమెంట్స్ దాంట్లో. సో ఐ లివ్ ఇన్ దిస్ మూమెంట్స్ ఇన్ దిస్ హౌస్. సార్ మనం మదర్స్ డే సందర్భంగా కలిసాం కాబట్టి ప్రతి మదర్ పవర్ఫుల్, ప్రతి మదర్ ఫైటరే. కానీ విజయ నిర్మల గారి ఆరా ఎలా ఉంటుందంటే, అంటే చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఉన్నా బయటికి ఫేస్లో అంత కనిపించదు ఆ స్ట్రాంగ్నెస్. విజయ నిర్మల గారు అక్కడున్న ఆ ఆరా ఇక్కడ కొడుతుంటుంది, ఆ స్ట్రాంగ్నెస్ అనేది. షీఈ్ అ చైల్డ్ ఉమెన్ అండి. ఎందుకంటే చిన్నప్పుడు హడల్ నాకు, అంటే ఆ కళ్ళు ఇప్పుడు నన్ను కొట్టలేదు, అది హైలైట్ ఏంటంటే ఎప్పుడు కొట్టలేదు నన్ను. తర్వాత పెద్ద అయిన తర్వాత అడిగాను, ఎప్పుడు నన్ను కొట్టలేదు నువ్వు అన్న. నేను ఎందుకు కొట్టాలి, ఎందుకంటే వర్స్ట్ తోకని నేను. తోకనంటే భయంకరమైన తోక అంటారే, కోతిని. కానీ ఎప్పుడు కళ్ళతో ఇలా చూసే పెద్ద పెద్ద కళ్ళు, అందమైన కళ్ళు. భార్గవ్ నిలయమని సినిమా కళ్ళ మీద సినిమా తీశాను. సో ఆమె ఏం చెప్పేదంటే కళ్ళతో భయం పెట్టాలి పిల్లల్ని, ఎప్పుడు పిల్లల్ని కొట్టకూడదు. నేను ఎప్పుడు కూడా నెవర్. సో ఐ ఫాలో దట్. ఎందుకంటే ఆమె అలా పెంచింది, ఆ కళ్ళతోనే భయంతోనే మొత్తం ఫ్యామిలీని కలిసి ఉంచింది. అలా ఇప్పుడు వాయిస్ రేజ్ చేయడం కూడా, వాయిస్ అనేది రేర్గా, ఇంక మరీ అది సామ భేద దాన దండోపాయం ఉంటుంది, దండోపాయం ఉండదు, భేద దాన వరకు ఉంటుంది. అంటే కళ్ళు పెద్ద చేసి అలా చూస్తే అదే కళ్ళు వచ్చింది నాకు కూడా. అదే చిత్రం సక్సెస్ కూడా. లాస్ట్లో ఫోటో ఉంది 175 days ఫంక్షన్కి, నేను లేడీ గెటప్లో, మదర్ ఇటు, మధ్యలో కృష్ణ గారు ఫోటో ఇస్తాను, ఇద్దరు కలిసి ముద్దు పెట్టాము ఆయనకి. సో అంటే ఆమె అడిగింది, నా సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ రెమ్యునరేషన్ నాకు కావాలని. నీకెందుకు అన్న, మీకు అని అనేవాడు, అమ్మని లాస్ట్ వరకు మీకు అని అనేవాడు. అంటే ఆ మర్యాద, ఆ గౌరవం మెయింటైన్ చేసింది. ఇప్పుడు ఏకవచనంతో పిలిచింది లేదు, ఇప్పుడు అంటూ నా ప్రేమతో, అంతే తప్ప మీకు అనేవాడు నేనుగా. అది ఏంటో చిన్నప్పటి నుంచి ఆ గౌరవం అలా ఉండేది. ఎందుకు హాఫ్ రెమ్యునరేషన్ కంటే నువ్వు నాలా ఉన్నావు కాబట్టి అంటాం కదా, సేమ్ కాబట్టి నీకు సినిమా అంటే రేర్ కదా. ఎనీవే.